సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ మెరుపులో గుర్తుకొచ్చేవి. ఓపెనర్గా క్రీజులో అడుగు పెట్టడం, ధనాధన్ ఇన్నింగ్స్తో జట్టుకు మెరుపు ఆరంభాలను అందించడమే పనిగా వార్నర్ సాగేవాడు. కెప్టెన్ కూడా కావడంతో మరింత బాధ్యతతో నిలకడగా పరుగులు సాధించాడు. కానీ వార్నర్ వెళ్లిపోయిన తరువాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఖాళీ. 2 సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఒక వీరుడు వచ్చాడు. అదే ఆస్ట్రేలియా నుంచి. అలాంటి లెఫ్ట్ ఆర్మ్ బ్యాటరే బరిలోకి దిగాడు. సంచలన బ్యాటింగ్తో అదరగొట్టేస్తున్నాడు. అతనే ట్రావిస్ హెడ్. సన్ రైజర్స్కు దొరికిన మరో డేవిడ్ వార్నర్ అనే చెప్పుకోవాలి. మెరుపు ఆరంభాలను అందించే మరో ఓపెనర్ సన్ రైజర్స్కు దొరుకుతాడా? ఇవి 2022 వేలానికి ముందు వార్నర్ను సన్ రైజర్స్ వదులుకున్నప్పుడు రేకెత్తిన ప్రశ్నలు ఇవి. 2022, 2023 సీజన్లో ఈ ప్రశ్నకైతే జవాబు దొరకలేదు. ఎయిడెన్ మార్కరమ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్ ఇలా వేరువేరు ఓపెనింగ్ జోడీలను పరీక్షించిన ఫలితం అయితే దక్కలేదు సన్ రైజర్స్ హైదరాబాద్కి. అలాంటి దశలో తానున్నానంటూ ట్రావిస్ హెడ్ వచ్చాడు. ఆస్ట్రేలియా నుంచే వార్నర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు దూసుకొచ్చాడు. సన్ రైజర్స్ తరపున ఇలా ఐపీఎల్లో అడుగు పెట్టాడో లేదో అలా రెచ్చిపోతున్నాడు. అయినా ట్రావిస్ హెడ్ శైలి అంతేనే చెప్పుకోవాలి. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే, ఒక్కసారి పిచ్పై అంచనాకు వచ్చి బంతిపై గురి కుదిరితే ఇక ఆగడనే తెలుస్తుంది. 2013లోనే ట్రావిస్ హెడ్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అప్పుడు 30 లక్షలకు అతని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అయితే రాలేదు. ఆ తర్వాత ఆర్సీబీ అతన్ని 50 లక్షలకు కొనుగోలు చేసింది. 2016, 2017 సీజన్లో ఆర్సీబీకి ఆడిన అతను 10 మ్యాచుల్లో 138.51 స్ట్రైక్ రేట్తో 205 పరుగులు చేశాడు. ఆ తర్వాత వివిధ కారణాలతో లీగ్కు దూరం అయ్యాడు. 2023 సీజన్కు ముందు వేలంలో అతన్ని ఎవ్వరూ కొనుక్కోలేదు. ఆ తర్వాత వివిధ కారణాలతో లీగ్కు దూరం అయ్యాడు. 2023 సీజన్కు ముందు వేలంలో అతన్ని ఎవ్వరూ కొనుక్కోలేదు. కానీ నిరుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో, వన్డే ప్రపంచ కప్ తుది పోరులో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ను విజేతగా నిలిపిన ట్రావిస్ హెడ్కు ఈ సీజన్కు ముందు జరిగే వేలంలో డిమాండ్ ఏర్పడింది. ఇతర జట్లతో పోటీ పడి మరీ సన్ రైజర్స్ హైదరాబాద్ 6.80 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడు ఆ ధరకు న్యాయం చేస్తూ హెడ్ చెలరేగుతున్నాడు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఐపీఎల్లో ఛాంపియన్గా నిలపడంలో వార్నర్ది కీలక పాత్ర. 848 పరుగులు చేశాడు ఆ సీజన్లో గాను. అయితే కోహ్లీ 973 తర్వాత ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన సెకండ్ బ్యాటర్గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 2015లో 562 పరుగులు, అలాగే 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. వార్నర్ కాకుండా సన్ రైజర్స్ తరపున ఆరెంజ్ క్యాప్ అందుకున్నది ఒక్క విలియమ్సన్ మాత్రమే. ఆ సీజన్లో విలియమ్సన్ 735 పరుగులు చేశాడు. ఇక తర్వాత 2019 తర్వాత మరే సన్ రైజర్స్ బ్యాటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. తాజాగా బెంగళూరుపై 39 బంతుల్లోనే శతకం చేసిన ట్రావిస్ హెడ్ ఇదే దూకుడు కొనసాగిస్తే ఆరెంజ్ క్యాప్ అందుకునే ఆస్కారం ఉంది. అలాగే సన్ రైజర్స్లోనూ 2వ టైటిల్ దిశగా నడిపించే అవకాశం కూడా కనబడుతుంది. ఈ సీజన్లో ముంబైతో మ్యాచ్లో అడుగుపెట్టిన ట్రావిస్ హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. అప్పుడు జట్టు రికార్డు స్కోర్ 277 పరుగులు చేయడంతో పాటు కీలక పాత్ర పోషించాడు ఇతనే గెలుపులో కూడా. ఇప్పుడు ఆర్సీబీ మీద 41 బంతుల్లోని 102 పరుగులు చేసి అత్యధిక స్కోరు రికార్డును 287 పరుగులతో సన్ రైజర్స్ మరోసారి బద్దలు కొట్టింది తమ రికార్డునే. ఇక సన్ రైజర్స్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ కూడా ట్రావిస్ హెడ్డే. అయితే ఇలాగే సన్ రైజర్స్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కొనసాగుతూ ఇలాగే ఆడుతూ సన్ రైజర్స్కి టైటిల్ అందించాలని భావిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.